దేవుని వాగ్దానం. This is not an ordinary revival. This is rising revival. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మార్నింగ్ లేస్తున్నారా? దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ మరి మనం ఎంతగానో దీవించబడుతున్నాం కదా. ఈ దినం దేవుని వాగ్దానం ద్వారా నీతో నీ కుటుంబంతో దేవుడు సూటిగా మాట్లాడడం, బలపరచడం. వాగ్దానము ప్రిపేర్ అవుతున్నప్పుడు నా మనసుకి ఎంతో ప్రశాంతత. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా మినిస్ట్రీ, నా కుటుంబం, మీతో, మనందరితో. ఎందుకంటే మన ధైర్యం దేవుడే కదా, మన బలం దేవుడే, మన ఆశ్రయం దేవుడే, మన దుర్గము దేవుడే. జాబ్ లేకుండా కష్టంలో, నష్టంలో, భారంలో, బాధలో, వేదనలో ప్రయాణం చేస్తున్నారా? ఒకవేళ ఒంటరితనంలో ఉన్నారా? కానీ ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఒక చక్కటి ఉదాహరణ మీకు నేను చెప్తాను. ఎందుకంటే ఈ దినము దేవుని వాగ్దానం నీకు వస్తుందంటే దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి నేనున్నాను నీతో, నీ చేస్తాను ఈ కార్యం అనేటువంటి ధైర్యాన్ని ఇస్తూ దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు. ఎన్నో ఇన్సిడెంట్స్ ద్వారా, ప్రతిదినము మనకు చేస్తున్న కార్యాల ద్వారా ఆయన ప్రేమనంతా వ్యక్తపరిచి అన్నిటికంటే రక్తం కార్చి ప్రాణం పెట్టి విమోచన క్రయధనం ఇచ్చిన దేవుడే మన దేవుడు. కాబట్టి ప్రతిదినం దేవుడు మనకిస్తున్న చక్కటి సందేశాన్ని, దేవుని వాగ్దానాల్ని గట్టిగా పట్టుకోండి, బలం పొందండి. ఎందుకంటే ఆయనే మనకుంటే ఇంకెవరండి మనకు ఉండాల్సింది? ఆయన మనతో ఉన్నాడు, మన పక్షమై ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఈ ఉదయకాలం అందరూ ఎదురు చూస్తున్నారు. చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను, నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను గనుక వారు నీ మీద యుద్ధము చేతురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏదైనా నీ మీద యుద్ధం చేస్తుంది, ఎటువంటిదైనా నీ మీదకి వస్తట. మనం ఆయన వైపు తిరిగి ఆయనలో ముందుకు సాగుతున్నప్పుడు ఇత్తడి ప్రాకారం, ఇనుప దండం ఎలా ఉంటుందండి? ఎందుకంటే అలా తయారు చేస్తాడట దేవుడు. నీ మీద దుష్టులు లేస్తాడు, రోగాలు లేస్తాయి, వ్యతిరేకతలు లేస్తాయి, మనుషులు లేస్తారు, పరిస్థితులు లేస్తాయి. కానీ నీతో యుద్ధము చేయదురు కానీ నిన్ను పడగొట్టజాలరు, నీ మీద గెలవలేరు, నిన్ను జయించలేరు. ఎందుకంటే దుష్టుని చేతిలో నుంచి, అందరి చేతిలో నుంచి, అన్ని పరిస్థితుల నుంచి నిన్ను విడిపించే దేవుడట ఆయన. నీకు తోడై ఉన్నాను, నిన్ను విడిపించదను, నేను నిన్ను విడిపిస్తాను. ఎవరు విడిపిస్తారు? దేవుడేనట. ఆయన ఎంత చక్కటి వాగ్దానం చేస్తున్నాడంటే నీకు తోడై ఉన్నాను గనుక నిన్ను విడిపించదను. వింటున్నావా? సహోదరి సహోదరుడ, ధైర్యం తెచ్చుకో. దైవజనులు, దేవుని పిల్లలుగా, దేవుని సేవకులు ఎన్నో ప్రెషర్స్, కుటుంబాలకు ఎన్నో ప్రెషర్స్, యవన బిడ్డలారా మీ జీవితాల్లో, చిన్న బిడ్డలారా మీ జీవితాల్లో. కానీ ప్రభు అంటున్నాడు, ఏ దుష్టుడు నిన్ను వెంటాడుతున్నా, ఏ యుద్ధము నీ ఇంట్లో లేస్తున్నా, ఏ పోరాటం నీకున్నా నీకు మీద వాటికి జయము లేదు. కాబట్టి నీకు తోడై ఉన్నాను కనుక నేను నిన్ను విడిపించేదని. కాబట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడే విడిపిస్తాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడు నీకు జయమిస్తాడు. ఏ దుష్టుడు నీ మీద జయం పొందలేడు. ఎందుకంటే ప్రభు నీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మన మీద ఏ శత్రువు ఎవ్వరు జయం పొందరు, పొందజాలరు, పొందలేరు. ప్రభు హస్తం నీకు నాకు
తోడుగా ఉండి నడిపించబోతుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం, దేవునికి థ్యాంక్స్ చెప్దాం, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితాల్లోని కార్యం జరిగించండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, దుష్టుని చేతులు ఎంతమంది మీ బిడ్డలు ఉన్నారు వారికి విడుదల పొందాలి ఆయన, పాపం నుంచి విడుదల, వ్యాధి నాయన యేసు పొందిన గాయముల వల్ల వారికి స్వస్థత జరుగును కాక. నానావిధ రోగాలు, నానావిధ వ్యాధులు, నానావిధ సమస్యల నుంచి విడిపించండి. అప్పుల భారం నుంచి విడిపించండి. ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించండి. మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి. భార్య భర్తలు విడిపోయింటే కుటుంబాలు కట్టబడాలి ప్రభా. ఎంతమంది ప్రభా కోర్టు కేసులు ఉన్నారు, విడుదల ప్రభా. అక్రమంగా అన్యాయం కేసులు ఉన్నారు, దాని నుండి బయట పడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ఎవరెక్కడి నుంచి చూస్తున్న వారి కుటుంబాలకి వారికి విడుదల ప్రకటిస్తున్నాం. సమస్యల నుంచి విడిపించండి, భారం నుంచి విడిపించండి, పోరాటం నుంచి విడిపించండి, ఒత్తిడి నుంచి విడిపించండి. ఇదిగో ప్రభా, ఈరోజు ఎవరిది మ్యారేజ్ ఈ సంవత్సరం ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడునుగా కానీ వారిని దీవిస్తున్నాం. ఎవరిది బర్త్డేను ఈ సంవత్సరం నీ కృప తోడుగుంచి వాగ్దానం వారి పట్ల నెరవేర్చి తోడుగా ఉండమని అయ్యా, ప్రతి ఒక్కరిని పేరున దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ప్రతి వాగ్దానం మనకి స్వతంత్రించుకోవడానికి దేవుడు ఇచ్చింది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏది కాదు, ప్రతి విషయంలో మీరు విజయం పొందుతారు. మరొకసారి మీ అందరికి కూడా ఈ వాగ్దానం నెరవేర్పులోనికి వచ్చింది కాక అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అందరు కూడా దేవుని స్తుతించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. విజయవాడ పట్టణస్థులకు శుభవార్త. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి మరి నవంబర్ 7, 8, 9, 10 4 దినాలు బసవపున్నయ్య స్టేడియం, సింగ్ నగర్, విజయవాడ అద్భుతమైనటువంటి సువార్త, ఉజ్జీవ, స్వస్థత మహాసభలు. మనతో పాటు అడుగుపెట్టేది, మనతో కలిసి ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు. బలమైనటువంటి శక్తి కలిగిన ఆరాధన, జీవితాలను మార్చే దేవుని వాక్యం. ఎంతమంది బలహీనతలో రోగులు ఉంటారు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించబోతున్నాం. అంతేకాక దేవుని బిడ్డలారా, దైవజనులకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మేము ఏ మినిస్ట్రీని డిస్టర్బ్ చేయడానికి కాదు, కానీ మనందరం కలిసి ప్రభుని ఆరాధిస్తుండగా, దేవుని దీవెనలు పొందుతుండగా, సంఘాలు ఆత్మలతో నింపబడి, కుటుంబాలు దీవించబడి, సేవలు అభివృద్ధి పొంది, అందరం కలిసి నిత్యమైనటువంటి ఆయన కృపని, అభిషేకాన్ని, మహిమను పొందబోతున్నాం. విజయవాడ పట్టణస్థులు, విజయవాడ దైవజనులకి ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మనందరినీ నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.